ప్రేయర్ చేసుకుంటాం. పరిశుద్ధుడా, విమోచకుడాని పరిశుద్ధ నామం బట్టి వందనాలు ప్రభా. రాత్రంతా మాకు సుఖమైన నిద్రించే ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చేటప్పుడు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసునామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 13వ అధ్యాయం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోదువు? నిత్యం మర్చిపోయేదేవా? ఎంతకాలము విముఖుడవైందు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖకాంతుడనై ఉండును? ఎంతవరకు నా శత్రువు నా మీద నన్ను హెచ్చించుకోను? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నా ఉత్తరం నిమ్ము. నేను మరణ నిద్ర నందకుండను, వాని ఎలుగెత్తి నా శత్రువు చెప్పుకోనకుండను. నేను కూలిపోయి నుండగా నా విరోధులు హర్షించకుండను. నా కన్నులకు వెలుగునిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమే నా హృదయము హర్షించుచున్నది. యెహోవా సహోదరులారా చేసి ఉన్నాడు, మహోపకారం చేసి ఉన్నాడు. నేను ఆయనకు కీర్తి చేశాను. దేవుని మాటలు 2 మాటలు ధ్యానించుకుందాం. మరి ఇక్కడ దావీదు మహారాజు తన జీవితంలో మరి శత్రువులు తరుగుతున్న వేళలో మరి ఆయన దేవుడి కాడ మొరపెట్టుకుంటున్నాడు. ఎంతకాలం నన్ను మరచేదువు, ఎంతకాలం నన్ను చేసేదువు అని సంబోధించుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో కూడా కొన్ని విషయాలు ప్రార్థించినప్పుడు మనకు జవాబు రాదు. సమయం సంవత్సరాలు పడుతూ ఉంటుంది. కొన్ని విషయాలు ఆ విషయంలో మనకు బాధ అనిపిస్తూ ఉంటాం. కానీ దేవుడు సంవత్సరాలు పడితే కొన్ని విషయాలు ఎమ్మటే రిప్లై ఇస్తూ ఉంటాడు, జవాబు వస్తూ ఉంటుంది. అందుకే కొన్ని విషయాలలో బాధ అనేది అనిపిస్తుంటాయి. ఎంతకాలము నన్ను మరచెదవు? ఎంతకాలం అంటే మరి సంవత్సరాల కంటే ఇట్లా ఉన్నది కాబట్టి ఎంతకాలం అని ఇక్కడ సంబోధించుకుంటూ వస్తున్నారు. మరి దేవుని విషయము, ఆయన కార్యాలు గోచరములు. మరి సంవత్సరమైన 2 సంవత్సరాల ఆ విషయం కోసం మనం కనిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు. కానీ మనం ఓర్పు సహనాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఓర్పు ఉన్నదా, సహనం ఉన్నదా అని పరీక్షిస్తుంది. ఓర్పు లేక సహనం లేక మనం ఏం చేస్తూ ఉంటాం? దేవుణ్ణి తృణీకరిస్తూ ఉంటాం. అలా కాదు. ఆ ప్రార్థన వినే దేవుడు. చిన్న ప్రార్థన, చిన్న విషయాలు ప్రార్థించినప్పుడు జవాబు వచ్చింది కదా. మరి పెద్ద విషయాలు కూడా ప్రార్థించినప్పుడు దానికి సమయం పడుతుందని మనం అనుకున్నప్పుడు మనకి కంపల్సరీ జవాబు అనేది ఉంటుంది. మరి అనుకోని రీతిగా మనం తొందరగా పొరపడుతుంటాం. దేవుణ్ణి మరి దుఃఖపరుస్తూ ఉంటాం. కొన్ని విషయాల్లో ఆయనపై మరి ఏమంటారు నేరారోపణలు చేస్తూ ఉంటాం. అందుకోసమే మనకు ఓర్పు సహనం అనేది అవసరం. ఏ విషయంలో కూడా మనము ఓర్పు లేకుండా ఉండకూడదు. చిన్న విషయమైనా పెద్ద విషయం, ఓపిక, ఓర్పు, సహనం ఇవన్నీ మనిషికి అవసరం. లేకనే తొందరపడి తప్పులు చేస్తూ ఉంటాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమున వందనాలు. నీ దైవ మాటలు మా దృష్టిలో ఉంచినందుకు వందనాలు ప్రభా. దావీదు మహారాజు విషయంలో ప్రభా ఎంతకాలం నువ్వు మరి శత్రువులు నన్ను తరుముతూ ఉంటే దేవా నాకు సహా ఎంతకాలం విముఖుడివై ఉండు అని దావీదు మహారాజు మరి తన జీవితంలో ఇక్కడ విన్నపములు చేస్తూ ఉన్నాడు. నాయన మరి తన జీవితంలో ఎన్నో శోధనలు దావీదు మహారాజుకు వచ్చాయి. మనుషులమైన మాకు కూడా వస్తూ ఉంటాయి. దేవానికి వందనాలు. కొన్ని విషయాలు తొందరగా నువ్వు జవాబిస్తావు. కొన్ని విషయాలు సంవత్సరాలు పడిపోతాయి దేవా.
అప్పుడే మేము మరి ఓర్పు సహనం లెక్క ఉండిపోతాం, నీకు మరి విరోధంగా జీవిస్తూ ఉంటాం. తండ్రి, నేను దేవాని కృప దయలు మాపై ఉంచుకుంటూ దేవా ప్రేమిస్తూ కనికరం చూపిస్తూ దేవాన్ని దయను పాలిస్తూ వస్తున్నాను. కొందనాలు దయలేనైనా ప్రార్థిస్తున్నాను. నా కుటుంబం నువ్వు చేసే మేలు గొప్పవి నాయన. ప్రార్థనకి జవాబిచ్చుకుంటూ వస్తున్నావు ప్రభా. నా కుటుంబంలో రానికి చక్కటి మరి నార్మల్ డెలివరీ ఇచ్చావు దేవా, అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నా దేవా, నేను మందిరానికి వాక్యాలు రాపియాలనుకున్నాను, ఆ విషయంలో కూడా నువ్వు సహాయం చేసావు తండ్రి. నీకు వందనాలు. నేను చేసే ప్రార్థనలో చిన్న చిన్న ప్రార్థనలకి చిన్న చిన్న విషయాల కోసం నువ్వు చిన్నగానే నా దేవ తొందరగానే రిప్లై ఇచ్చావు ప్రభా. కొన్ని విషయాలు నేను కూడా నా జీవితంలో సంవత్సరాలు పడినప్పటికీ నేను కూడా మరి బాధతో వేదనతో ఉన్న స్థితి నా దేవ. నా కుటుంబాన్ని సంపూర్ణంగా రక్షించండి దేవ. శత్రు సాతాంతలను దేవా స్థితిగతక్కండి, రక్ష ఆనందం పరిపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాను. నేను అమ్మ విషయంలో నాన్న విషయంలో వారు చేసేది నేను మరి వృద్ధాపంలోకి వస్తున్నాను. నేను కూడా వారికి రిటైర్మెంట్ ఇవ్వాలని తెలుస్తున్నాము, సహాయపడని ప్రార్థిస్తున్నాను. ఖచ్చితమైతే ఓర్పు సహనంతో వారి జీవితాలు ముందుకు వెళ్ళిపోటకు కృప దయచేయండి నైనా. మాకు నక్కరి లోపల నాటబడటకు సహాయపడండి నైనా. వర్షం నైనా మంచిగా దయచేయాలని పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను తండ్రి. మరణ ఆలకించండి దేవా, సహాయపడని ప్రార్థిస్తున్నాను. అంతకాదు ప్రభా, తమ జాబ్ విషయంలో జీతం బయలుపరచండి. భయభక్తులు కలిగినట్టు చుట్టుపడుటకు నీ చిత్తం మాకు సంపూర్ణంగా చూపించండి. గృహంలో సంతోషాన్ని నింపండి. నా విషయంలో కూడా ప్రభా, ఎవరు నైనా మరి నీకు హృదయానికి నీ చిత్తానికి మరి ఎవరు అదే నీ చిత్తం మా ఇళ్ళ బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. శత్రుకు తంత్రాలను అయిపరచండి. గృహంలో సంతోషాన్ని నింపమని ప్రార్థిస్తున్నాను. ప్రేమించిన సమయాన్ని బట్టి స్థితిస్తూ నన్ను ఇంతవరకు కృపలో భద్రపరుచుకున్నందుకు కొందనాలు, శోధనల్ని కాపాడినందుకు కొందనాలు. ఎనిమిది జ్ఞాపకం చేసుకో. తను చేసే డ్యూటీ విషయంలో సార్లు అక్కడ అమ్మపై ఏ విధంగా కోపపడకుండా శాంతి సమాధానం ఇరువురిలో నింపండి దేవా. జ్ఞాపకం చేసుకోండి. ఓర్పు సహనం ఈనాడు అందరికీ అవసరం. ఓర్పు లేని జీవితాలు ఎన్నో ఉన్నాయి దేవా, సహాయపడని ప్రార్థిస్తున్నాను. ఆయన ఇంతవరకు ప్రేమించిన సమయాన్ని బట్టి స్థుతిస్తున్నాను. దయగలనైనా ప్రేమ బట్టి వందనాలు. నాకంటూ పరిచయమైన వారిని, నా ఫ్రెండ్స్ని, రక్షణ లేని వారందరినీ సంపూర్ణంగా రక్షించమని ప్రార్థిస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్థుతిస్తూ నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటూ యేసు దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలు అనంతం నాశనం అగును గాక.